అధికార టీడీపీ పెత్తందారులు దళితులపై విచక్షణారహితంగా దాడి చేయడమే కాక వారు గ్రామంలోకి రాకుండా వారికి త్రాగునీరు, వ్యవసాయ, ఉపాధి పనులు లేకుండా చివరికి పాల కేంద్రాల్లో వారు పాలు కూడా పోయనీయకుండా సాంఘిక బహిష్కరణ చేశారు. ఈ మేరకు గ్రామంలో మైకులో బహిరంగంగా కూడా ప్రకటించారు. దీంతో బాధితులు 2 రోజులుగా అల్లాడిపోతున్నారు. పైగా తమను చంపేస్తామని బెదిరిస్తున్నారని వారు వాపోతున్నారు. ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలుసుకోవాలంటే వాచ్ ఇట్. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలం దప్పలంపాడు గ్రామంలో దారుణం జరిగింది. దళితుల్ని తెలుగుదేశం నేతలు సాంఘిక బహిష్కరణ చేశారు. 3 రోజుల క్రితం గ్రామంలో అర్ధరాత్రి కొందరు గుర్తు తెలియని యువకులు ఈలలు వేసుకుంటూ వెళ్లారు. ఇది చేసింది గ్రామానికి చెందిన దళిత యువకులేనని భావించిన గ్రామస్తులు మరుసటి రోజు గ్రామంలోకి వచ్చిన జడా చక్రి, చెరుకూరి కార్తీక్ అనే యువకులపై దాడి చేసి కొట్టారు. దీంతో వారు జరిగిన విషయాన్ని పెద్దలకు చెప్పారు. తమ యువకులను ఎందుకు కొట్టారంటూ గ్రామస్తులను ప్రశ్నించారు. ఈ విషయం ఇరు వర్గాల మధ్య గొడవకు దారితీసింది. ఎవరు గొడవ చేశారో వారిని పట్టుకుని నిలదీయాలే గాని అకారణంగా తమ పిల్లల్ని పట్టుకుని కులం పేరుతో తిడుతూ ఎందుకు కొట్టారని ప్రశ్నించారు. ఇది ఆ గ్రామ టీడీపీ పెత్తందారులకు కోపాన్ని తెప్పించింది. అంతే 2 రోజులుగా దళితుల్ని గ్రామం నుంచి పూర్తిగా సాంఘిక బహిష్కరణ చేశారు. మాదిగపల్లెకు చెందిన వారెవరూ గ్రామంలో రావద్దంటూ, గ్రామంలో ఎవరికి వారు తాగునీరు ఇవ్వొద్దని, పొలాల్లో కూడా రానియకూడదంటూ దేవాలయంపై ఉండే మైక్లో ప్రకటించారు. ఈ ప్రకటన నేపథ్యంలో గ్రామంలోని ఆర్ఓ ప్లాంట్ వద్ద దళితులెవరూ నీరు పట్టుకోవడానికి వీల్లేదంటూ హుకుం జారీ చేశారు. ఇది తెలియక నీరు పట్టుకోవడానికి వెళ్తున్న యువకుల్ని గ్రామస్తులు ఆపి బలవంతంగా వెనక్కి పంపారు. పైగా ఆర్ఓ ప్లాంట్ను పూర్తిగా మూసేశారు. అదే సమయంలో పక్క గ్రామాలకు కూడా ఫోన్ చేసి దప్పలంపాడుకు చెందిన మాదిగలు ఎవరైనా నీరు కోసం వస్తే వారికి ఇవ్వొద్దని బెదిరించారు. దీంతో బాధితులు 2 రోజులుగా తాగునీరు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాదు వీరెవరూ పాల కేంద్రంలో పాలు పోయకుండా కూడా అడ్డుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కొందరు దళిత మహిళలు పాలు పోయడానికి కేంద్రానికెళ్లగా మీ పాలు తీసుకోం, మా వద్దకు రావద్దని తేల్చి చెప్పారు. ఇక పొలాల్లో పనులకు దళితులు ఎవ్వరిని రానివ్వద్దంటూ కట్టుబాటు పెట్టారు. ప్రభుత్వం కల్పించే ఉపాధి పనులకు కూడా దళితుల్ని రానివ్వకుండా గ్రామంలోని పెత్తందారులు అడ్డుకుంటున్నారు. పనులు చేయించే ఫీల్డ్ అసిస్టెంట్ పైడి ప్రసాద్ ఉపాధి పనులకు వెళ్లిన మహిళల్ని పనులకు రావద్దంటూ వెనక్కి పంపారు. మాదిగలకి ఎవ్వరికీ ఉపాధి పనులు లేవు, ఎవరూ పనులకు రావద్దంటూ హుకుం జారీ చేశారు. దీంతో చేసేదేమీ లేక పనులకు వెళ్లిన మహిళలు ఉసూరుమంటూ ఇంటికి తిరిగొచ్చారు. ఇలా 2 రోజులుగా దప్పలంపాడు పెత్తందారులంతా కలిసి మాదిగపల్లెను అష్టదిగ్బంధం చేశారు. పొద్దున్నే మా మామ కొడుకు వాటర్కి వెళ్తే ఆపేసి మీకు ఎక్కడుంది ప్లాంట్, మీకు వాటర్ ఎక్కడ ఉన్నాయి అని పంపించేశారు. ఆ రోజు నైట్ ఏం జరిగింది, అఫీషియల్గా గుళ్ళో ఉన్న మైక్ తీసుకొని మాదిగోళ్ళకి నీళ్లు కానీ పాలు కానీ ఈ రోడ్లు తిరగడానికి కానీ లేదు, ఊర్లోకి రావద్దు అని చెప్పి, కరువు పని కూడా లేదు. మా అక్కకి మా అక్క 102 ఫీవర్ తగులుతా మా బావ మా అక్క ఇద్దరు హాస్పిటల్కి వెళ్తుంటే రోడ్డు బండ్లు ఆపేసారు, ఊళ్ళోనే బండి ఆపేసేసి రావద్దు అని చెప్తే వెనక్కి వచ్చేసారు. చచ్చిపోతే ఏం చేయాలి, ఎవరిని అడగాలి? ఈ పరిస్థితుల్లో ఏం చేయాలో తెలియక బాధితులందరూ సబ్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజను ఆశ్రయించి తమ ఇబ్బందుల్ని మొరపెట్టుకున్నారు. తహసీల్దార్కు ఆదేశాలు జారీ చేస్తారని, యథావిధిగా ఆర్ఓ ప్లాంట్ వద్దకెళ్లి నీరు తెచ్చుకోవాలని, అన్ని పనులు చేసుకోవాలని సూచించారు సబ్ కలెక్టర్. ఉపాధి పనులకు రానియకపోతే తనకు సమాచారం ఇవ్వాలన్నారు. సమస్య పరిష్కారం కాకపోతే తానే గ్రామానికి వస్తానని హామీ ఇచ్చారు. అనంతరం దళితులంతా కలిసి డీఎస్పీ బాలసుబ్రహ్మణ్యంను కలిసి ఫిర్యాదు చేశారు. తమను కులం పేరుతో ఇష్టం వచ్చినట్లు తిడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.